ఉన్న ఊరిలో ఉపాధి కరువైంది. బతుకు భారమవటంతో ఉపాధి కోసం పొరుగుదేశం వెళ్లారు. కుటుంబానికి వేల కిలోమీటర్ల దూరంలో ఏళ్ల తరబడి కాయ కష్టం. పని దొరక్కపోతే పస్తులే. ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేవారు లేరు. ఇలా దేశం కాని దేశంలో ఎన్నో అవస్థలు పడుతున్న ప్రవాసాంధ్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. తెలుగు వాళ్ళందరికీ తాను ఉన్నానన్న ధైర్యాన్ని ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కువైట్ లో ప్రవాసాంధ్రుల సభ జరిగింది. ఈ సభకు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా కదిలి వచ్చారు. సభా హాల్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కటౌట్లతో నిండిపోయింది. ఎప్పటికైనా ప్రజా బంధువుకి దొరకునా మీ అభివాదం. ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని ఇందులో చర్చించారు. ఇబ్బందుల్లో ఉన్న తెలుగు వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కార దిశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుందని ఈ సభకు హాజరైన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రవాసాంధ్రుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తుందన్నారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఈ ప్రవాస భారతీయుల సమస్యలపైన ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకొని మంచి పనులు జరిగే విధంగా కృషి చేస్తామని మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక్కడ సోదరులకు ఏదన్నా ఆపద వస్తే, ఒక ప్రమాదం జరిగితే ఆ మనిషిని, ఆ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీ చేర్పించడానికి మనకు ఎల్లవేళలా భాస్కర్ రెడ్డో, ఎలియాజో, ఇంకొకరో ఎప్పుడూ ఉండరు. దానికి శాశ్వత పరిష్కారం అన్న దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వంనే మద్దతు ఇచ్చే విధంగా కృషి చేస్తానని కూడా చెప్తున్నాను. ఈ సభతో కువైట్ లోని తెలుగు వారంతా ఒక్కచోట కలిసి తమ కష్ట సుఖాలను పంచుకున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.